కాంగ్రెస్ పార్టీ బీసీల పేరుతో రాజకీయం చేయాలని చూస్తుందని బీజేపీ నేతలు విమర్శించారు. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా మహాధరణ నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బీసీ నేతను ముఖ్యమంత్రిని చేశారా అని ప్రశ్నించారు. బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చిందని నేతలు నిలదీశారు. కాంగ్రెస్ 42% రిజర్వేషన్లు ఇస్తుంది, బీసీలకు కాదని మతపరంగా ఓట్ల కోసమే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ హామీపై పోరాటం చేస్తామని చెప్పారు ఆ పార్టీ నేతలు. 2% రిజర్వేషన్ 10% ముస్లింలకు తీసేస్తే బీసీలకు వచ్చేది ఎంత ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 42% నుంచి 10% తీసేస్తే బీసీలకు మిగిలేది 32%. మరి మీ రిజర్వేషన్స్ పెంచక ముందే ఈ రాష్ట్రంలో 34% స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో 2% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గిందనే విషయాన్ని మనం చూస్తాం. బీసీలకు మేలు జరిగేటువంటి చట్టమా ఇది? బీసీలకు అన్యాయం చేసే చట్టం అని అడుగుతా ఉన్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు అడుగుతా ఉన్నాను. షెడ్యూల్ క్యాస్ట్ జనాభా పెరిగిందని చెప్పారు, షెడ్యూల్ ట్రైబ్ జనాభా పెరిగిందని చెప్పారు, ముస్లిం జనాభా పెరిగిందని చెప్పారు, కానీ బీసీ జనాభా మాత్రము తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. 6 నెలల లోపే స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు పెట్టి ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పినటువంటి మాట ఇవాళ ఏమైంది మిస్టర్ రేవంత్ రెడ్డి? యావత్ తెలంగాణలో ఉంటున్న బీసీ జాతులు అన్ని కులాల్లో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటున్నారు మేం మరోసారి మోసపోయినాం, మరోసారి వంచనకు గురైనాం, రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోలేకపోయినాం. రేవంత్ రెడ్డి అమెరికాలో పోయినప్పుడు మాట్లాడిన మాట ఏదో మాట్లాడలే అనుకున్నాం, కానీ ఇవాళ తన నైజం తన నిజరూపం అర్థమైందని చెప్పి అలా బాధపడుతుండొచ్చు కాక, కానీ సందర్భం వచ్చినప్పుడు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు బీసీ జాతులు అని చెప్పి ఇవాళ మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లా నిధుల పేరు మీద కేటాయించి ఖర్చు చేసే బాధ్యత, ఎక్కడ కుర్చీలు ఉన్నా 42% కుర్చీలలో బీసీలను కూర్చుండబెడతాం, అది అధికారిక కుర్చీలని చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా అనుకున్నాం ఇక కాంగ్రెస్ పార్టీ 42% అమలు చేస్తుందేమో, దగాపడ్డ బీసీలకు న్యాయం చేస్తుందేమని గొప్పగా బీసీలంతా కూడా ఆశపడ్డారు. ఈనాడు సంవత్సరంన్నర తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలంతా కూడా తిరగబడుతున్నారని గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త నాటకాన్ని తెర మీదకి తెచ్చిండు. రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి 42% ఈ రోజు అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దాని బేషరతుగా ఆ బిల్లుకు మనం మద్దతు పలికి ఆ బిల్లు మద్దతు పలికిన తర్వాత అసెంబ్లీలో పాస్ అయింది. అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత కూడా దాదాపు 5-6 నెలలు గడిచినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి చర్య లేదు, మాట లేదు, ఊస లేదు. హైకోర్టులో మీకు చివాట్లు పెట్టిన తర్వాత స్థానిక ఎన్నికలు వెంటనే పెట్టండి 3 నెలల లోపల అని చెప్తే అప్పుడు మీరు లేచి ఈ 42%లో మీరు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ఇదే ఒక ముఖ్యమంత్రి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు, మరి ఇద్దరు కూడా ఒక రాజ్యాంగమైనటువంటి ఒక పోస్టులో ఉన్నారు. ఈరోజు కామారెడ్డిలో డిక్లేర్ చేసినప్పుడు రాజ్యాంగం బద్దమైనటువంటి ఒక ఆలోచన ఆర్టికల్ 243D ప్రకారము స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. మరి మీకు ఈ రాజ్యాంగమైన హక్కు మీకు ఉన్న తర్వాత మీరు ఈ రోజు మీ యొక్క బాధ్యతని నిర్వహించకుండా మీ యొక్క బాధ్యతని, మీ తప్పిదాన్ని, మీ వైఫల్యాన్ని ఈరోజు కేంద్రం మీద మీరు తోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు.